ఎంగిల్ చేయి ఇదిలించారనుకోండి సరిపోతుంది. సరే ఇస్తాను. మనకు రావాల్సిన టెండర్ని వాడు సింపుల్ గా దక్కించుకుని మన కళ్ళ ముందే తాళ ఎగరేస్తూ వెళ్ళాడ్రా. మా బన్నీ రాజా రూపంలో నాకు పరాయివాడైపోయాడుగా. నేను పరాయివాడిని అనుకుంటే మీరు ఇంత దూరం రారుగా. నువ్వు దూరంగా వెళ్తున్నా మేము దూరం చేసుకోలేం కదా. నిన్నొక మాట అడగాలని ఇంత దూరం వచ్చాను. అడగండి. అడిగిన తర్వాత కాదనకూడదు. నేను చేయగలిగేదైతే కాదనే అలవాటు నాకు లేదు. అనుకుంటే నువ్వు మాత్రమే చేయగలవు. చెప్పండి. నువ్వు మేము వేరు కాదు. నీ పసితనంలో అందరూ నీకైన వాళ్ళమే, అందరం కలుసున్న వాళ్ళమే. అనుకోకుండా దూరం అయిపోయి మమ్మల్ని దూరం చేసుకున్నావు. చాలు, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా ఈ గొడవలు ఎన్ని రోజులు? అన్నీ మర్చిపోయి ఎప్పట్లాగానే కలిసుందాం. కుదరదు. మర్చిపోయి కలిసిపోవడానికి నష్టపోయింది, పోగొట్టుకున్నది ఆస్తి కాదు, నా స్నేహితుడి ప్రాణాల్ని. ఈ జన్మకి మళ్ళీ కలవడం అనేదే జరగదు. ఈ రెండు కుటుంబాల మధ్య యుద్ధం తప్ప సంధి ఉండదు. నా స్నేహితుడి చావుకి కారణమైన మీ వాళ్ళని వదిలిపెట్టను. వాళ్ళ పతనం చూసేదాకా నిద్రపోను. కనీసం నా మాటైనా వినవా? నా మాట నేను వినే స్టేజే దాటిపోయాను. అన్నీ మర్చిపోవడం అంటే శంకర్ స్నేహాన్ని, నా కోసం వాడి త్యాగాన్ని కూడా మర్చిపోవడమే. అది ప్రాణం పోయినా జరగదు. మాధవి, అతిథిగా ఇంటికొచ్చారు, వారికి మర్యాదలు చేసి పంపించు. ఓ, మెలకు వచ్చిందా? ఎందుకు లేస్తున్నావు? లేవకు. నేనిక్కడ ఎక్కడో దెబ్బలు తిని పడుంటే ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. నిన్ను చూసుకోవడానికి మీ వాళ్ళు ఎవరు లేరా? ఇదిగా నిన్నే అడిగేది. మీ వాళ్ళు ఎవరో చెప్పు, కబురు చేస్తాను. అటు నిన్ను చూసుకోవడానికి, ఇటు మమ్మల్ని చూసుకోవడానికి మనుషులు కావద్దు. చెప్పు చెప్పు, ఎవరు కబురు చేయమంటావు?
నాకెవ్వరూ లేరు. ఏంటి, ఎవరూ లేరా? అయితే నీకు నీళ్ళిచ్చినా నా మొహాన రూపాయి వేసేవాళ్ళు ఉండరన్నమాట. ఓసి గిరాకియా, చిచ్చే. డాక్టర్, డాక్టర్, నేను కదలలేకపోతున్నాను డాక్టర్. మామూలు దెబ్బలు తగిలితేనే ఒళ్ళు కదులుద్ది. మరి ఎలా పడ్డావో ఏంటో గాని నడుముల దగ్గర నుంచి కాళ్ళ వరకు మొత్తం సచ్చుపడిపోయిందయ్యా. అంటే అంటే ఏముంది, పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయిస్తే ఏమో గాని ప్రస్తుతానికి నీ కాడు పనిచేయవు. ఇక నువ్వు నడవలేవు. బతికినంతకాలం కర్రలతోనే నడవాలి. అంటే అంటే నా కాళ్ళు పనిచేయవా? అలాంటప్పుడు నేను బ్రతకడం ఎందుకు డాక్టర్? డాక్టర్, నన్ను ఎందుకు బ్రతికించారు డాక్టర్? చంపేయండి డాక్టర్, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి డాక్టర్. 2-3 రోజులు ఇతర పరిస్థితి ఇలానే ఉంటుంది. మనం ఏం చేయలేం. పద. బాగున్నావా రాజా? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఒక్కదాన్నే కదా, బోర్ కొట్టేస్తుంది. నువ్వు కూడా రావడం లేదు కదా. రా రాజా, కూర్చుందువు కానీ. ఎక్కడ లలిత, బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నాను. కొత్త వెంచర్స్, కొత్త కాంట్రాక్ట్స్, అంతా హడావిడే. బిజీగా ఉంటే మంచిదేలే, కాకపోతే నన్ను మర్చిపోయేంత బిజీ అవ్వకు. చచ్చా, నిన్నెలా మర్చిపోతాను? అయినా నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఎందుకు? మన ఇంటికి వెళ్దాం రా అంటే నువ్వు రావు. వద్దు రాజా, దూరంగా ఉంటేనే మన గురించి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు నేరుగా వచ్చి నీ దగ్గరే ఉంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మరి ఒక్కదానివే ఇలా ఎన్ని రోజులుంటావు లలిత? ఉండగలిగినన్ని రోజులు. నాకొక హెల్ప్ చేయి రాజా. ఏంటి కొత్తగా హెల్ప్ అది ఇది అంటున్నావు? అడిగేది సహాయం అయినప్పుడు అలా అడగడంలో తప్పలేదు కదా. ఏంటో అంత పెద్ద సాయం. ఒక్కదాన్నే ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. ఏదైనా జాబ్లో జాయిన్ అవుతాను. తెలిసిన వాళ్ళ దగ్గర రికమెండ్ చేయకూడదు. నువ్విప్పుడు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది లలిత? అవసరమేగా, నేను బ్రతకాలిగా. బతకడం కోసం పని చేయాల్సిన అవసరం నీకు లేదు లలిత. నేను దొరగారికి మాటిచ్చాను, నువ్వు నా బాధ్యత అని. బాధ్యత అనుకున్నావని భారం కాకూడదుగా. నువ్వు నాకు భారం ఎందుకు అవుతావు లలిత? అలా అని కాదులే రాజా, నేను నా కాళ్ళ మీద నిలబడాలి. నేను బ్రతకగలనన్న ధైర్యం నాకు నేను తెచ్చుకోవాలి. అందుకే ఏదైనా జాబ్ చూడు. అలాగే. మాధవి, మూర్తి గారు అందరూ బాగున్నారుగా? బాగున్నారు. అవును, మాటల్లో పడి అడగడమే మర్చిపోయాను. మళ్ళీ అశోక్ గడి వల్ల నీకు ప్రాబ్లం ఏం లేదుగా? అదేం లేదు. ఈసారి నాకు కూడా ఎందుకో ఆశ్చర్యంగా ఉంది. రోజు ఎక్కడో ఒక చోట ఎదురుపడేవాడు, కనీసం ఇంటికి దూరంగా తచ్చాడ్డమో చేసేవాడు. అలాంటిది 4-5 రోజుల నుంచి అసలు మనిషి కనిపించడం లేదు. అవునా? ఎంతైనా తండ్రి కదా. మామయ్య గారు చనిపోయారన్న బాధలో ఎటైనా వెళ్ళిపోయి ఉంటాడా? వాడా? నిన్ను నన్ను వదిలి వాడెక్కడికి వెళ్ళేది? ఇన్ని రోజులు కనిపించకుండా గ్యాప్ ఇచ్చాడు అంటే మళ్ళీ ఎక్కడో ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు.
జాలే గాని లేగు అన్నం తిందు గాని. ఏంటి ఏ నొప్పా? నడుం పోతే అట్లానే ఉంటది, తినా. హలో సిఐ గారు. ఓ ఎక్కడున్నారా? ఇలా వచ్చారేంటి? బాగున్నారా? బాగున్నానండి. నీకింత పని చేసి పెట్టినా నా మొహాన 10 రూపాయలు పడేసేవాళ్ళు లేరు, ఇచ్చేవాళ్ళు లేరు. ఛే! ఏంటి ఆ యాక్సిడెంట్ కేసు గురించేనా? దాని గురించే. గుద్దినవాడు ఎమ్మెల్యే తాలూకా అంట. అది కేసు కాకుండా చూడు, వాళ్ళని కాంప్రమైజ్ చేయమని పైనుంచి ఒకటే ఫోన్లు. ఏం కాంప్రమైజ్ సార్? తప్పదాగి గుద్దితే పాపం ఆ అమ్మాయి కాలు తీసేయాల్సి వచ్చింది. కొద్దిగైనా న్యాయం ఉండాలిగా. న్యాయాల గురించి మనం మాట్లాడితే బూతులో ఉంటుంది కానీ వాడు తాగలేదని ఒక సర్టిఫికేట్ పడేయండి. ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడి కేసు నేను కాంప్రమైజ్ చేయిస్తాను. ఎమ్మెల్యే తాలూకా అంటున్నావు, డబ్బులు వస్తాయి కదా? అవన్నీ నేను చూసుకుంటాను కదా. పాపం ఆ అమ్మాయికి కూడా మంచి అమౌంట్ ఇప్పించాలి. అన్యాయంగా అమ్మాయి జీవితం నాశనం చేశారు. కానీ ఏం చేస్తాం? కేసులు గీసులు అంటే ఆ అమ్మాయికి ఒదిగేది ఏమీ లేదు. వాడు సాయంత్రానికల్లా బయటకు వచ్చేస్తాడు. అది నిజమేనండి. ఉండండి, నేను వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొస్తాను. ఆ అమ్మాయి సంగతి మీరే చూస్తారు. నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళి సర్టిఫికేట్ తీసుకురండి. సరే. సర్టిఫికేట్. థ్యాంక్ యూ సార్. వాళ్ళని ఒకసారి స్టేషన్కి రమ్మనండి, అక్కడ మాట్లాడతాను. అలాగే. సరే ఉంటాను మరి. థ్యాంక్ యూ. వెళ్తూ మాట్లాడదాం. నేను వస్తున్నాను కదా. నర్స్. ఏంటి డాక్టర్? అతన్ని ఇంకా అలా కింద పడేశారేంటి? బెడ్స్ ఏం ఖాళీ అవ్వలేదు. ఆహా, కదలలేని స్థితిలో అలా కింద పడుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఏదైనా బెడ్ ఖాళీ అవ్వగానే మార్చేసేయండి. అలాగే సార్. వాడు అన్నంత పని చేస్తున్నాడు రా. మన వ్యాపారంలో దిగి మనకే ఎదురు నిలబడుతున్నాడు. నిలబండి అన్నయ్య, అతని వ్యాపారం అతనిది, మన వ్యాపారం మంది. రౌడీజం చేసుకుంటూ బతికేవాడికి ఎందుకురా వ్యాపారం? అలా అంటానికి మనమెవరో అన్నయ్య. ఇదే బిజినెస్లో రాజా లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళందరికన్నా మంచి స్థాయిలో మనం ఉన్నాం.
అంటే ఇక్కడ ఎవరికి ఎవరు పోటీ కాదు. ఎవరికి తెలివితేటలుంటే వాళ్ళే గెలుస్తారు. అందరూ ఎవరి బిజినెస్లు వాళ్ళు చేసుకోవడానికి వచ్చారు. కానీ వీడు మన మీద పోటీగా కేవలం మనల్ని దెబ్బతీయడానికే వచ్చాడు. సరే చూద్దాం. కానీ మనకి తెలివితేటలుంటే మనమే గెలుస్తాం, అతనికి తెలివితేటలుంటే అతనే గెలుస్తాడు. అలా అని ఆ రాజాగాన్ని సింపుల్గా వదిలేయడానికి వీలేదురా. ఏం చేస్తాం అన్నయ్య? బిజినెస్లోకి ఆల్రెడీ వచ్చేసాడు, ఇంకా అతను ఆపలేంగా. ఆపాలి. బిజినెస్ లో మనకి పోటీగా వాడు మాత్రం ఎదగకూడదు. మొక్కగా ఉన్నప్పుడే తొక్కేయాలి. వీళ్ళకి పోటీగా ఎందుకు ఈ బిజినెస్ లోకి వచ్చానా అని బాధపడేలా మనం చెయ్యాలి. అన్నయ్య, రాజా గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. శత్రువు ప్రమాదకరమైన వ్యక్తి అని తెలిసినప్పుడు ముందు జాగ్రత్త పడటం మంచిది కదా. అతని వల్ల మనకొచ్చే ప్రమాదం ఏముంటుందన్నయ్య? ఉంటుంది. వాడంటే నీలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నీకది అర్థం కావడం లేదు. వాడి వలన అవమానాలు పడింది, బాధపడింది నేను కాబట్టి నాకు వాడి గురించి బాగా తెలుసు. అందుకే వాడిని ఎదగనివ్వకూడదు. వాడి ఎదుగుదల మనకి మంచిది కాదు. ఏదో ఒకటి చేసి వాడిని ఆపాలి. మళ్ళీ బిజినెస్ ఫీల్డ్లో వాడిని కనిపించకుండా చెయ్యాలి. రాజా, రాజా, ఏంటి మూర్తి గారు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు? అవును రాజా, మనం ఊహించిన స్థాయిలో సక్సెస్ అయింది. మన ఫ్లాట్స్ అన్ని ఒకే రోజులో అమ్ముడైపోయాయి. లాభం ఎంతో తెలుసా? సగానికి సగం. ఇంత తక్కువ రేటుకి అమ్మినా ఇంత లాభం ఉంటుందని నాకు తెలియదు రాజా. రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయల ఆదాయం కావాలి అనుకుంటే లాభాలు ఉండవు మూర్తి గారు. వ్యాపారంలో అంతో ఎంతో నీతుంటేనే ఏ వ్యాపారంలోనూ నష్టాలుండవు. కంగ్రాచులేషన్స్ రాజా, ఫస్ట్ వెంచర్లోనే సక్సెస్ కొట్టేశావుగా. కొంతమంది మీద గెలవాలి అని నేను ఈ బిజినెస్లోకి వచ్చాను. ఇలాంటి సక్సెస్లు ఇంకా చాలా చూడాలి. అది సరే, ఇప్పుడు ఈ డబ్బు ఏం చేద్దాం? కొత్త వెంచర్ మీద పెడదామా? ముందు వచ్చిన లాభాల్లో సగం తీసి శంకర్ పేరు మీద అకౌంట్లో వేయండి. శంకర్ అకౌంట్లోనా? ఎందుకు రాజా? అది వాడి వాటా. చనిపోయిన స్నేహితుడికి వాటా ఇస్తున్నావా? వాడెక్కడికి పోయాడు మూర్తి గారు? నా నీడలా నాతోనే ఉన్నాడు. మేమిద్దరం కలిసే ఈ వ్యాపారం చేస్తున్నాం. అందుకే వాడి వాటా వాడికి ఇవ్వండి. లేనివాడు ఆ డబ్బు ఏం చేసుకుంటాడయ్యా? మాధవి ఉందిగా, మాధవికి ఉపయోగపడుతుంది. వాళ్ళ అన్నయ్య సంపాదనని అనుభవించే హక్కు తనదేగా. వాడిని తప్పటి నుంచి పెంచాను. ఎప్పుడూ వాడు వెనకుండి నడిచానే గాని పెద్దవాడుగా ముందుండి నడిపించలేకపోయాను. ఆనాడే గనక నీలాంటి స్నేహితులు ఉంటే వాడి దారిలో నడిచేవాడు కాదు, ఈరోజు మనకు దూరం అయ్యేవాడు కాదు. నీలాంటి గొప్ప స్నేహితుడు దొరకడం కూడా అదృష్టం రాజా. శంకర్ నిజంగా చాలా అదృష్టవంతుడు. లేదండి, నేను అదృష్టవంతుణ్ణి. అనామకుడుగా ఈ ఊరొచ్చినప్పుడు 4 రోజుల పరిచయానికే నావాడు అనుకొని నా కండగా నిలబడ్డాడు. తన ఇంట్లో తన మనిషిగా నాకు స్థానం ఇచ్చాడు. వాడు చేసిన సాయం ముందు నేను చేసిందంత. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను అంటే అందుకు కారణం శంకర్. శంకర్ లేకపోతే ఈ రాజా ఎక్కడున్నాడండి? అందుకే నేను చేసే ప్రతి పనిలో నా స్నేహితుడికి వాటా ఉంటుంది. వచ్చిన లాభాల్లో సగం వాటా వాడికి చెందుతుంది. అందులో ఎప్పుడూ మార్పుండదు.
స్నేహం కోసం తన వాళ్ళని చివరికి ప్రాణాలనే వదిలిన ఆ కర్ణుడు ఇలాగే ఉండుంటాడు.